16వ శతాబ్దంలో పంజాబ్లోని జలంధర్ ప్రాంతమంతా సుల్తాన్పూర్ లోధి అనే ఒక నవాబు పాలనలో ఉండేది. ఆ నవాబు ధనవంతుడు మరియు అధికారం ఉన్నవాడు, కానీ అతనిలో అహంకారం మరియు కామం లాంటి దురలవాట్లు కూడా ఎక్కువగా ఉండేవి. అదే సమయంలో జలంధర్లోని ఒక చిన్న వీధిలో ఒక కొత్తగా పెళ్ళైన హిందూ అమ్మాయి కూడా ఉండేది. ఆమెను అక్కడ ప్రజలందరూ శివనమ్మ అని పిలిచేవారు. ఆమె ప్రతిరోజు పువ్వులు తెచ్చుకొని శివలింగం ముందు దీపం పెట్టి ఆ మహాదేవుడికి ఎంతో భక్తితో పూజ చేసేది. ఒకరోజు ఉదయం ఆమె శివాలయం వైపు వెళుతుండగా అటువైపు వెళ్తున్న నవాబు ఆమెను చూశాడు. ఆమె అందం, సౌమ్యత అతని మనసులో తప్పుడు భావనలను కలిగించింది. అతడు తన సేవకులతో ఆ అమ్మాయిని తన కోటకు తెచ్చిపెట్టమని కోరాడు. దాంతో సేవకులు ఆమెను వెంబడించడం ప్రారంభించారు. ఆమె భయంతో పారిపోతూ సమీపంలో ఉన్న ఒక శివాలయం వద్దకు చేరుకుంది. ఆమె పాదాలు వణుకుతూ కళ్ళల్లో కన్నీళ్లతో తనని కాపాడమని ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని మొరపెట్టుకుంది. నవాబు సేవకులు ఆలయంలోకి దూసుకు వస్తుండగా ఒక్కసారిగా శివలింగం మీద ఒక పెద్ద నాగుపాము ఆవిర్భవించింది. నాగు చూడటానికి శ్రీ మహాదేవుని యొక్క కోప స్వరూపంగా కనబడింది. ఆ నాగు యొక్క గర్జనతో మొత్తం ఆ ప్రాంతమంతా వణికిపోయింది. దాంతో ఆమెను పట్టుకోవడానికి వచ్చిన సేవకులు భయంతో మూర్ఛపోయి అక్కడికక్కడే నేలపై పడిపోయారు. ఆ విషయం తెలిసిన నవాబు వెంటనే అక్కడికి వచ్చి ఆ దృశ్యం చూడటంతో అతని మానసిక స్థితి ఒక్కసారిగా మారిపోయింది. తన దురాశకు శివుడే ప్రత్యక్షంగా హెచ్చరిక చేశాడని గ్రహించి అతడు నేలపై పడి ఆ మహాదేవునికి సాష్టాంగ నమస్కారం చేసి, నీ భక్తురాలను బాధించడం నా తప్పు అని వేడుకున్నాడు. నవాబు ఆ అమ్మాయిని కూడా క్షమాపణ కోరగా, నాకు రక్షణ అందించిన మహాదేవుని కోసం ఇక్కడే ఒక శివమందిరాన్ని నిర్మించమని కోరింది. ఆ మాటకు నవాబు ఒప్పుకొని కొద్ది రోజుల్లోనే ప్రధాన ద్వారం మసీదు గుమ్మంలా, లోపల గర్భగుడి పూర్తిగా హిందూ శైలిలో ఉండేలా 2 మతాల కలయికతో ఒక శివమందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరం నేడు జలంధర్లోని గుర్ముండి శివ మందిరం. ఈ మందిరంలో శివుడు ఇప్పటికీ లింగ రూపంలో ప్రజలకు దర్శనమిస్తూ ఉంటాడు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.